రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి చెందారు. కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. మరో 2 బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. హరీష్ చెప్పండి. రాజమండ్రి కల్తీ పాల ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా ఇవాళ మరో వ్యక్తి చనిపోయాడు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పిచ్చుక నాగేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయారు. 72 వయసు ఉంటుంది. ఇప్పటిదాకా 16 మంది ఈ ఘటనలో మృతి చెందారు. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం సంఘటన జరిగిన వెంటనే 6 రైతులు మృతి చెందడం జరిగింది. తర్వాత రాజమండ్రి అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో 14 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 3 చిన్నారులు ఉన్నారు. అందులో ఒక చిన్నారు కూడా మృతి చెందాడు. ప్రస్తుతానికైతే 2 చిన్నారులు, అదేవిధంగా ఒక పెద్ద వ్యక్తి ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరిగి దాదాపు 1 నెల రోజులు కావస్తుంది. ఈ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిగిన పరిస్థితి అయితే కనపడలేదు. ఒక్కొక్కరికి మృతి చెందుతూనే ఉన్నారు. ఈ మరణ మృతంగం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. జరిగిన సంఘటనకు సంబంధించి ఎవరైతే బాధ్యులని ఆరోపించారో ఆ వ్యక్తిని మాత్రం అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన ఎలా సంభవించింది, ఇందులో నిజంగా కలిసింది ఇథిలిన్ గ్లైకాలేనా అన్న విషయాన్ని అయితే పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా ఒక నిర్ధారణకు రాలేదు. ల్యాబ్ రిపోర్ట్స్ కూడా పూర్తి స్థాయిలో వచ్చారన్న విషయం కూడా ప్రభుత్వం అయితే ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో పాటు వైద్య శాఖ మంత్రితో సహా ఎవరు కూడా ఇంతవరకు బాధితులు పరామర్శించడం కానీ, బాధిత కుటుంబాలతో మాట్లాడటం కానీ అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత అయితే జరగలేదు. ఒక్కొక్కరుగా ఇప్పటి వరకు మృతి జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి మొదట ఎవరైతే చనిపోయారో ఒక మహిళ, ఆ కనకత్వం అనే మహిళ మాత్రం ప్రభుత్వం ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. కేవలం 20 కుటుంబాలు మాత్రమే ఎఫెక్ట్ అయ్యాయి. అందులో ఇప్పటిదాకా 16 మంది మాత్రమే చనిపోయారని చెప్తున్నారు. మరో 2 చిన్నారులు ఇప్పటి వరకు ఇంకా రెయిన్బో ఆసుపత్రులు చికిత్స పొందుతూనే ఉన్నారు. దీంతో పాటు ఒకే ఒక వ్యక్తి, కొండబాబు అనే వ్యక్తి మాత్రం ఈ ఘటన నుంచి చికిత్స పొందుతూ బయటపడ్డాడని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వీళ్ళ ఆరోగ్య పరిస్థితి హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేస్తున్నా సరే వాళ్ళ పరిస్థితి ఇంకా చిన్నారి పరిస్థితి ఏ రకంగా ఉందన్న విషయం మీద కూడా ఇప్పటిదాకా స్పష్టత లేదు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ హరీష్.